మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. మరి కాసేపట్లో ఆయన హైదరాబాద్ కు చేరుకోబోతున్నారు. నిన్న ఢిల్లీ వెళ్లిన తెలంగాణ సీఎం కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ కు హాజరయ్యారు. 10 రాష్ట్రాల నేతలతో నిన్న కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఆయా రాష్ట్రాల నేతలతో అభ్యర్థుల ఎంపికలపై చర్చించారు. ఇక తెలంగాణ నుంచి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. మొదటి జాబితాలో తెలంగాణ నుంచి 9 నుంచి 10 మంది వరకు అభ్యర్థులపై చర్చించారు. అందులో 7 స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. సమావేశం ముగిసిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు బయలుదేరారు. ఇవాళ్లే కాంగ్రెస్ తొలి జాబితా విడుదలవుతుందని జోరుగా చర్చ నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన మరియు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ కు రేవంత్ రెడ్డి అయితే హాజరయ్యారు. అయితే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుండి ఎవరెవరు పోటీ చేయాలన్న దానిపై కూడా ఇక్కడ డిస్కషన్ వచ్చినట్టు తెలుస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సజ్జద్, ఢిల్లీ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ బయలుదేరారు. అయితే నిన్న ఢిల్లీ వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో అంటే లోక్సభ అభ్యర్థులకు సంబంధించి రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఆయా రాష్ట్రాలకు సంబంధించిన పీసీసీ ప్రెసిడెంట్లతో సమావేశం నిర్వహించింది. పీసీసీ ప్రెసిడెంట్లు, ఎక్స్ అఫీషియో సభ్యులతో ఆయా రాష్ట్రాలకు సంబంధించిన కీలక నేతలతో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యులు సమావేశమై రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, అభ్యర్థులపై సంబంధించి స్క్రీనింగ్ కమిటీలు ఎవరెవరి పేర్లు ఫైనల్ చేశారనే దానిపై కూడా ప్రధానంగా చర్చించారు. ఇక ఈ నేపథ్యంలోనే నిన్న సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఈ సమావేశంలో నిన్న తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, సిఈసి మెంబర్గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరు ముగ్గురు కూడా నిన్న సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో పాల్గొని ఏదైతే స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఒక జాబితాను తయారు చేశారో ఆ జాబితాకు సంబంధించి ప్రధానంగా నిన్న చర్చ జరిగిన నేపథ్యంలో దాంట్లో మొత్తం 9 పేర్లకు సంబంధించి మొదటి జాబితాలో ప్రకటించాలని భావించినప్పటికీ దాంట్లో 7 పేర్లకు మాత్రమే అక్కడ 7 మీద మాత్రం అభ్యర్థుల మీద మాత్రమే ఏకాభిప్రాయం కుదిరినట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించి మొదటి జాబితాలో ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తోంది. అంటే ఈరోజు మొదటి జాబితా విడుదల చేస్తారంటూ సమాచారం అయితే ఉంది. అంటే 4 గంటల తర్వాత ఈ జాబితా ప్రకటిస్తారంటూ కూడా ఏఐసీసీ వర్గాల నుంచి అయితే సమాచారం ఉంది. ఏదైతే ప్రధానంగా చూసుకుంటే ఇటు ప్రధానంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి అంటే ఎక్కువ మంది అంటే గెలుపు గుర్రాలను బరిలో దించాలనేది ప్రధానంగా రేవంత్ రెడ్డి యోచిస్తున్నారు. దానిలో భాగంగా ఇప్పుడు కొత్తగా కొంతమంది కొత్త పేర్లు తెర మీదకి వస్తున్నాయి. అంటే ఇప్పటి వరకు కనుక మనం చూసుకుంటే ఫైనల్ అయిన పేర్లు చేవేళ్ల నుంచి సునీత మహేందర్ రెడ్డి, పెద్దపల్లి నుంచి గడ్డం వివేక్ వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీ, అలాగే నల్గొండ నుంచి జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డికి అవకాశం కల్పిస్తున్నారు. మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, మాజీ కేంద్ర మంత్రి, గతంలో ఎంపీగా కూడా చేసిన అనుభవం ఉంది. బలరాం నాయక్ ఇక్కడ అవకాశం కల్పిస్తబోతున్నారు. జహీరాబాద్ నుంచి సురేష్ శెట్కర్. ఇప్పటి వరకు ఈ 5 పేర్లు అయితే ఫైనల్ అనేది తెలుస్తుంది. మరోవైపు వేదిక బహిరంగ సభ వేదికగా మహబూబ్ నగర్ స్థానాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రకటించారు, వంశీచందర్ రెడ్డి పేరును. కానీ మరోవైపు ఇతర నియోజకవర్గాలకు సంబంధించి బలమైన పోటీ ఉన్న నేపథ్యంలో అక్కడ ఎవరిని ప్రధానంగా అక్కడ పోటీలో ఉంచాలి అనే దానిపై కూడా యోచిస్తున్నారు. దానిలో భాగంగానే ఈ షెడ్యూల్ అభ్యర్థుల ప్రకటన అనేది రాత్రే వస్తున్నట్టు కూడా సిఈసి సమావేశంలో పాల్గొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాత్రి 11 గంటల సమయంలో మరొక గంటలోనే ఈ మొదటి జాబితా ప్రకటిస్తారంటూ కూడా ఆయన ఒక లీక్ అయితే ఇచ్చిన పరిస్థితి నెలకొంది. కానీ కొంతమంది పేర్లను మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంచెం లేట్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటు మల్కాజ్గిరి, సికింద్రాబాద్ మరికొన్ని కీలకమైన నియోజకవర్గాలలో కొత్త అభ్యర్థుల పేర్లను తెర మీదకి తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. అక్కడ ఈ నేపథ్యంలోనే ఈ మొదటి జాబితా అనేది విడుదల చేయడం, ప్రకటించడం అనేది లేట్ అవుతుందంటూ కూడా మనకొక సమాచారం అయితే అందుతోంది. ఈ నేపథ్యంలోనే రాత్రి సిఈసి సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నప్పటికీ కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఢిల్లీలో ఉండి ఫైనల్ అభ్యర్థుల జాబితాను అధిష్టానానికి సమర్పించినట్లుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి అంటే మార్నింగే వెళ్ళిపోవాల్సి ఉంది. కానీ ఈ అభ్యర్థులు ఏదైతే పోటీ ఎక్కువ ఉన్న నేపథ్యంలో అంటే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో పోటీ కూడా ఎక్కువ ఉంది. అంటే 17 లోక్సభ నియోజకవర్గాలకు దాదాపుగా
300 మందికి పైగా కూడా పోటీలో ఉన్నారు. వారందరినీ వడపోసిన తర్వాత స్క్రీనింగ్ కమిటీలో తుది జాబితా రెడీ చేసిన తర్వాత గెలుపు గుర్రాలకు స్థానాలను కేటాయించాలని కూడా అయితే శివ, అటు సీఎం రేవంత్ రెడ్డి కానీ మంత్రులు అందరి సమక్షంలో నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగా ఆ నివేదికను కూడా ఆ జాబితాను అధిష్టానానికి సమర్పించారు. నిన్న జరిగిన సమావేశంలో కూడా కొంత కొత్త వారిని తీసుకొస్తే బాగుంటుందేమో అన్న యోచన అక్కడున్న బలాబలాలను బట్టి చూసుకుంటే కానీ అటు సికింద్రాబాద్ నుంచి అటు బీజేపీ నుంచి కిషన్ రెడ్డి ఉన్నారు, అలాగే ఇతర నియోజకవర్గాలు కూడా బలమైన నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి అన్నింటినీ గెలుచుకునే విధంగా కూడా అక్కడ గెలుపు గురాలని బరిలో ఉంచాలనేది ప్రధానంగా ముందుకు వెళ్ళబోతుంది. దానిలో భాగంగానే కసరత్తు అయితే ఇంకా కొనసాగుతుంది. మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే మొదటి జాబితా విడుదల ప్రకటన అనేది కొంచెం లేట్ అవుతుంది. ఈరోజు సాయంత్రానికల్లా ఈ విడుదల చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. సట్టస్ ఎగ్జాక్ట్లీ ఇందాక మీరు చెప్పినట్టు ఇటు బీజేపీ నుండి అయితే క్యాండిడేట్స్ అంటే కొంచెం మనం ఇందాక చూస్తే ఇటు బండి సంజయ్ కూడా వ్యాఖ్యానించడం జరిగింది, ఒకవేళ ఎంపీ సీట్ నేను గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను. మరి ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ తన లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులపై ఎటువంటి కాన్సన్ట్రేషన్ పెట్టింది? ఆల్రెడీ 7 మంది అయితే ఖరారైనట్టు తెలుస్తుంది. మరి ఆ 7 మందికి లిస్ట్ ఏదైతే ఉందో అది ఫస్ట్ లిస్ట్లో వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? రైట్, డెఫినెట్గా మొదటి జాబితాలో 9 నుంచి అంటే 7 నుంచి 9 మంది అభ్యర్థుల పేర్లను మొదటి జాబితాలో ప్రకటించబోతున్నారు. ఈ అభ్యర్థులపైనే మొదటి ఈ సీసీ సమావేశంలో కూడా మొదటి జాబితాపై చర్చలు జరిగాయి. అంటే 9 నుంచి 11 మంది అభ్యర్థుల మీద చర్చ జరిగినప్పటికీ 9 మంది జాబితాతో ప్రకటన విడుదల చేద్దామని నిర్ణయానికి వచ్చారు. కానీ ఏకాభిప్రాయం అనేది 7గురికి అభ్యర్థులకు సంబంధించి ఏకాభిప్రాయం కుదిరింది. ఆ 7గురు అభ్యర్థుల పేర్లను మొదటి జాబితాలో ప్రకటిస్తారంటూ కూడా మరొక వార్త ప్రచారం అయితే జరుగుతుంది. కానీ ఈ అంతర్గతంగా ఏం జరిగింది ఏంటి అనేది డిస్కషన్స్ అనేవి అధికారికంగా తెలియాల్సి ఉంది. ఇటు మార్పులు చేర్పులు చేసే యోచనలో ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ అంటే ఇంతకుముందుకు చెప్పినట్లుగా ఈ ఆపోజిట్ ప్రత్యర్థి పార్టీ బలం ఏంటి, అక్కడ ఎవరిని నిల్చోబెడుతుంది, ఆ ప్రత్యర్థి పార్టీని ఢీకొట్టి మనం గెలవాలి కాబట్టి ఫర్దర్గా గట్టి పోటీ ఇచ్చే బలమైన అభ్యర్థిని అక్కడ నిలబెట్టాలి అనేది ప్రధానంగా యోచిస్తున్నారు. దానిలో భాగంగానే ఒక అభ్యర్థిని అక్కడ నిలబెట్టిన తర్వాత అందరూ సహకరించే విధంగా ఉండాలి కాబట్టి సంస్థాగతంగా కానీ ఈక్వేషన్స్ కానీ బలాబలాలు ఇరు వర్గాలను సంప్రదించి ఈ పేరు ప్రకటిస్తున్నామని వారి నుంచి అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ఒకవేళ ఎవరైతే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారో అటువంటి వర్గానికి ఎన్నికలైన తర్వాత నామినేటెడ్ పదవులు కానీ గతంలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికల సమయంలో అసెంబ్లీ సీట్లను త్యాగం చేశారో అటువంటి వారికి ఈసారి లోక్సభ ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామన్నారు. అటువంటి అవకాశం కల్పించడమా, మళ్ళీ ఈసారి కూడా వారిని బుజ్జగించి వేరే పదవులు ఏమైనా కట్టబెడతామని హామీ ఇవ్వడమా, ఇవన్నీ కూడా వారందరితో కూడా చర్చలు జరుపుతున్నారు. దానిలో భాగంగానే ఈ జాబితా అనేది ప్రకటన అనేది లేట్ అయినట్టుగా కూడా ఒక సమాచారం అయితే అందుతుంది. చూడాలి మరి ఏం జరగబోతుంది. ఈరోజు సాయంత్రానికి మొత్తంగా ఈ మొదటి జాబితా ప్రకటించబోతున్నారంటూ కూడా సమాచారం అందుతుంది. దాంట్లో మొత్తం 7 నుంచి 9 స్థానాలను తెలంగాణ లోక్సభ కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థులను ప్రకటించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఇప్పటికే బీజేపీ 195 మంది అభ్యర్థులతో సీట్లను ప్రకటించింది. కాంగ్రెస్ ఇంకా లేట్ అవుతుంది, అంటే ఎన్నికల సమయం కూడా దగ్గర పడుతోంది. మరోవైపు షెడ్యూల్ కూడా త్వరలోనే రాబోతుంది 3-4 డేస్లో. ఈ నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్ళి ప్రచారంలో పాల్గొనాల్సి ఉంటుంది కాబట్టి ఇటు ఆశావాహులు కూడా ఉత్కంఠగా ఎదురు చూసిన పరిస్థితి నెలకొంటుంది. అంటే సస్పెన్స్ ఇంకా కొనసాగుతుంది. ఎప్పుడు అభ్యర్థిని ప్రకటిస్తారా, జాబితాలో మా పేరు ఉంటుందా లేదా అనేది కూడా తెలంగాణ నుంచి ఎక్కువ మంది ఆశావాహులు ఉన్న నేపథ్యంలో వారందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానికి ఈరోజు రాత్రి లోపు తెరపడే అవకాశం అయితే ప్రధానంగా ఉంది. Right. Thank you, Shiva.